ఆంధ్రప్రదేశ్లో అందానికి పుట్టినిల్లు అంటే వెంటనే గుర్తొచ్చేది ఉభయ గోదావరి జిల్లాలు. సంక్రాంతి సమయంలో వాటి అందం అయితే ఇంకా పెరిగిపోతుంది. పొట్టకూటి కోసం పల్లెటూరు నుంచి పట్టణాలకు వెళ్ళే ప్రజలు ఎంతోమంది మళ్ళీ తిరిగి ఇంటికి వచ్చేది కేవలం సంక్రాంతి పండగకి మాత్రమే. ఆ సమయంలో కూడా రోడ్లు సరిగ్గా లేక ప్రజలు ఇబ్బంది పడిన పరిస్థితులు మనం గత వైసీపీ ప్రభుత్వంలో చూసాం. కానీ ఇప్పుడు పరిస్థితి మొత్తం వేరే. ఉభయ గోదావరి జిల్లాలో ఎక్కడ చూసినా సరే రోడ్లన్నీ తలతల మెరిసిపోతున్నాయి. దాంతో ఉభయ గోదావరి జిల్లాలో ప్రయాణించే ప్రజలంతా హ్యాపీగా జర్నీ చేశారు. ట్రెండ్ అంటే కొన్ని రోజులు ఉండి తర్వాత మారిపోతుంది. కానీ అప్పుడెప్పుడు 2024 ఎన్నికల ముందు స్టార్ట్ అయిన పిఠాపురం ఎమ్మెల్యే తాలూకు అనే ట్రెండ్ మొన్న సంక్రాంతి సంబరాల్లో మోత మోగిపోయింది. సంక్రాంతి సంబరాల్లో ఎక్కడ చూసినా సరే జనసేన శ్రేణులు చేసిన హంగామా అంతా ఇంత కాదు. ఉభయ గోదావరి జిల్లాలంటే జనసేన పార్టీ ఒక్కటే ఉందనే ఆలోచన అందరికీ తట్టింది. అక్కడక్కడ బీజేపీ, టీడీపీ జెండాలు కాస్త కనిపించిన అసలు ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే ఉభయ గోదావరి జిల్లాలో ఎక్కడ కూడా వైసీపీ జెండా కానీ వైసీపీ ఫ్లెక్సీ కానీ ఎక్కడ కనిపించలేదు. ఎక్కడ చూసినా సరే జనసేనకు సంబంధించిన ఫ్లెక్సీలు, జనసేనకు సంబంధించిన జెండాలే ఉన్నాయి. సంక్రాంతి సందర్భంగా ఉభయ గోదావరి జిల్లాలో చేసే ప్రబల తీర్థంలో కూడా జనసేన పార్టీ హంగామా అంతా ఇంత కాదు. డబ్బులు ఇచ్చి వైసీపీ ఫ్లెక్సీలు పెట్టిద్దామన్న కట్టేందుకు ఎవ్వరు కూడా ముందడిగేయట్లేదు. పచ్చిగా చెప్పాలంటే భయమనే చెప్పాలి. మనం మంచి చేస్తే ఆ మంచే మనకు ఎదురవుతుంది, కానీ చెడు చేస్తే ఇలాగే ఉంటుంది. వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు చేసిన అక్రమాలు అంతా ఇంత కాదు, దాని ప్రతిఫలమే ఈ సంక్రాంతికి ఉభయ గోదావరి జిల్లాలో ఒక్క జెండా కూడా కనిపించలేదు వైసీపీ పార్టీది. ఉభయ గోదావరి జిల్లాలో వైసీపీని ఇంతలా అసహ్యించుకోవడానికి కారణాలు ఏంటో కామెంట్ చేయండి.